Your audio has మనుషుల been పేర్లైతే muted. శరీరం పైన Press పడతాయి. star 6 to కానీ unmute your audio. శివుడు This నిరాకారుడు. feature is not ఆయన available. ఆత్మ This పేరే meeting శివుడు. is being recorded. ఏదైతే ఆయన కార్యం ఆధారంగా పడింది. శివ అంటే కళ్యాణకారి, అందరికీ ఎల్లప్పుడూ కళ్యాణం చేసేవారు కాబట్టి ఆయనను సదా శివుడు అని కూడా అంటారు. అయితే భగవంతుడి అసలైన పేరు కూడా తెలుసుకున్నాము. మరి వారు ఎక్కడ నివసించేవారు? నిరాకార శివుడు పరంధామంలో నివసించేవారు. ఈ పరంధామం యొక్క గాయనం కూడా అన్ని ధర్మాలలో ఉన్నది, కేవలం పేర్లు వేరు. శివుడి యొక్క జన్మభూమి భారతదేశమే. ఎందుకంటే భారతదేశమే అవినాశి ఖండం, ఎక్కడైతే పవిత్రతకు ఎక్కువ ఇవ్వబడుతుంది. ఇదే ఎవర్ ప్యూర్ శివుడిని ఆకర్షిస్తుంది. అయితే ఇప్పుడు శివుడి యొక్క ఆగమన సమయం ఏంటో తెలుసుకుందాము. శివరాత్రి పర్వం హిందూ క్యాలెండర్ ప్రకారంగా సంవత్సరం చివరిలో వస్తుంది. ఇది శివుని అవతరణ కాలాన్ని సూచిస్తుంది. 4 యుగాల చక్రం యొక్క చివరి సమయం అనగా కలియుగాంతము మరియు సత్యుగం యొక్క ప్రారంభ సమయం. దీన్ని కళ్యాణకారి ఉత్తమ సాగమం అని అంటారు. దీని జ్ఞాపకంగానే ప్రతి 4 సంవత్సరాల తర్వాత ప్రతి మార్గంలో పురుషోత్తమ మాసం మరియు అధిక మాసాన్ని జరుపుకుంటాము. ఇందులో ధర్మాలు చేస్తారు. వాస్తవానికి ఈ పురుషోత్తమ సంగమ యుగానికి చెందిన విషయం. ఎక్కడైతే ఇప్పుడు మానవులైన మనకు జ్ఞానాన్ని ఇస్తారు. ఈ జ్ఞానం ద్వారా మనము అపారమైన పుణ్యాన్ని సంపాదించుకుంటాము. ఇలాంటి పుణ్యాన్ని మనము 4 యుగాల్లో ఎక్కడా కూడా సంపాదించుకోలేము. వాస్తవానికి ఈ కలియుగ సమయమే ధర్మ హాని సమయము. ఎప్పుడైతే భగవంతుడు గీతలోని యదా యదాని ధర్మస్య అనుసారంగా అధర్మం లేదా అజ్ఞానాన్ని నశింపచేసి ధర్మ స్థాపన చేసేందుకు ఈ సృష్టిపై దీర్ఘ జన్మ తీసుకుంటారు. అయితే యుగంలో శివుడు ఎలా జన్మ తీసుకుంటారు? ఎందుకంటే వారి జన్మది శరీరంలో ప్రవేశిస్తారు. దీనికోసమే భగవంతుడు అన్నారు, నేను ప్రవేశించేందుకు యోగ్యుడను అని. గీతాల్లోని మానుషీం ఆశ్రితం అనుసారంగా వారు ఏ శరీరంలో ప్రవేశిస్తారో వారి పేరే శంకరుడు. ఎవరైతే శివుడికి సమానంగా అయిపోతారు. అందుకనే శివుడు మరియు శంకరుడిని కలిపి ఒకటిగా అనుకున్నారు. శంకరుడు శివుడికి సమానంగా ఎలా అవుతారో ఆ కారణాలను ఇప్పుడు తెలుసుకుందాము. మొదటి కారణం, శివుడు జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఈ సృష్టిపై ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఈ జ్ఞానాన్ని స్వీకరించే మానవులందరిలో శంకరుడే అలాంటి వ్యక్తి. ఎవరైతే శివుడు జ్ఞానాన్ని 100% తనలో ధారణ చేసుకుంటాడు, అనగా శివుడికి సమానంగా అయిపోతాడు. రెండవ కారణం ఏమిటి అంటే, ఒక్క శంకరుడే శివుడిని నిరంతరం స్మృతి చేస్తాడు. అందుకే చిత్రాలలో శంకరుడిని సదా తపస్వి రూపంలో చూపిస్తారు. శంకరుడు శివుని స్థుతిలో ఎంతగా తల్లీనమైపోతాడు అంటే అతడు శివుడిని తనలో సమాహితం చేసుకుంటాడు. అంటే శివుడికి సమానంగా అయిపోతాడు. అనగా శివుని గుణాలు శంకరుడిలోనూ వచ్చేస్తాయి. ఎందుకంటే ఎవరు ఎలాంటి వాళ్ళని స్మృతి చేస్తారో వారు కూడా అలా అయిపోతారు. ఒక్క శంకరుడే అలాంటి వ్యక్తిత్వం. ఎవరైతే సాకార శరీరధారి అయినప్పటికీ కూడా శివుడికి సమానంగా నిరాకారి, నిర్వికారి, నిరహంకారిగా అయిపోతారు. నిరాకారి స్థితి అంటే అలాంటి యోగయుక్తమైన అవస్థ. ఏ అవస్థలో అయితే
శరీరం మరియు ఇంద్రియాలు ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క స్మృతి ఉండదు. మహాదేవుడు ఎవరినైతే స్మృతిలో కూర్చున్నట్టు చూపిస్తారో అది అతడి పురుషార్థి రూపము. మరి ఎప్పుడైతే స్మృతి చేస్తూ చేస్తూ వారు శివుడికి సమానంగా అయిపోతారో అప్పుడు ఆయన సంపన్న రూపం యొక్క స్మృతి చిహ్నమే శివలింగము. ఈ రూపాన్నే భక్తి మార్గంలో భక్తులు శివుడు అని అనుకున్నారు. శంకరుడే శివుడికి సమానంగా అయిపోతాడు. అందుకనే త్రిదేవులలో శివుడు కేవలం శంకరుడి ద్వారానే ప్రత్యక్షం అవుతారు. అందుకే శివుడి పేరును శంకరుడితో కలిపేశారు మరియు శివుడు శంకరుడు ఒక్కరే అని అనుకుంటారు. శివశంకరులు వేరు అయినా వారిని ఒకటే అనుకోవడానికి కారణం ఏంటో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు శంకరుడి విచిత్ర రూపం యొక్క వర్ణన గురించి అర్థం చేసుకుందాము. శంకరుడు అంటే మిశ్రణ. అలాంటి వ్యక్తిత్వం ఎవరైతే చంద్రుడిని ధరించిన వారు, అందుకనే వారిని చంద్రశేఖర్ అని కూడా అంటారు. దీంతో పాటు నుదుటిపై 3వ నేత్రం, ఇది శివుడి యొక్క ప్రవేశతను రుజువు చేస్తుంది. అందుకనే వారిని త్రిలోచనుడు అని కూడా అంటారు. ఈ రహస్యాన్ని శివుడు శంకరుడిలో ప్రవేశించి చెప్తున్నారు, ఏదైతే ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. శంకరుడి చిత్రం అన్య దేవతలకు భిన్నంగా కనిపిస్తుంది. ఇంతకీ దీని రహస్యం ఏమిటి? జటాధారి, త్రిశూలధారి, సర్పాలతో చుట్టబడి భస్మాన్ని పూసుకొని మరియు కైలాసంలో నివసించే అలాంటి వ్యక్తిత్వం ఎవరైనా ఉంటారా? దీనికి కూడా అర్థం ఉంది. ఎందుకంటే చిత్రం ఏదైతే ఉందో అది చరిత్ర యొక్క స్మృతి చిహ్నం. ఇప్పుడు దాన్ని మనం అర్థం చేసుకుందాం. మొదట త్రిశూలం గురించి తెలుసుకుందాము. త్రి అనగా 3, శూల్ అనగా ముళ్ళు లేదా బాణం, అనగా జ్ఞానం అనే బాణం, జ్ఞానం వంటి బాణం. ఒకటి బ్రహ్మ యొక్క జ్ఞాన బాణం, రెండవది విష్ణువు యొక్క జ్ఞాన బాణం మరియు మూడవది శంకరుడి యొక్క జ్ఞాన బాణం. అనగా ఎల్లప్పుడూ వారి బుద్ధిలో త్రిదేవుల జ్ఞాన బాణాలు స్మృతిలో ఉంటాయి అని అర్థం. రెండవది శంకరుడి చేతిలో డమరుని చూపిస్తారు. అది 2 వైపులా మోగుతుంది. అనగా వారు అలాంటి జ్ఞానాన్ని వినిపిస్తారు దేంతో అయితే అసురులు కూడా సంతోషిస్తారు మరియు దేవతలు కూడా. వారు సమదర్శి, పక్షపాతం లేనివారు. దీని కారణంగానే మానవులు, దేవతలు మరియు అసురులు అందరూ వారిని పూజిస్తారు. మూడవది శంకరుడి తలపై గంగను చూపిస్తారు. గంగను ఒక కన్య రూపంలో చూపిస్తారు, అనగా చైతన్యమైన గంగ. గంగను పతిత పావని అంటారు. కానీ స్థూల జలమైతే కేవలం శరీరం యొక్క మురికినే శుభ్రం చేస్తుంది, మనసు యొక్క మైలను శుభ్రం చేయదు. గీతలో కూడా చెప్పారు, జ్ఞానం మరియు యోగం ద్వారానే ఆత్మ యొక్క పాపాలు శుద్ధి చేయబడతాయి అని. ఎప్పుడైతే ఆ చైతన్య గంగ భగవంతుడి జ్ఞానాన్ని వింటుందో అప్పుడు తన ద్వారా మానవుల ఉద్ధారం జరుగుతుంది. అందుకనే గంగని పతిత పావని అని అన్నారు. నిజానికి ఇది జడత్వమైన నీళ్ల విషయం కాదు. 4వ విషయం, శంకరుడి మెడ చుట్టూ సర్పాలని చూపిస్తారు. దీని అర్థం ఏమిటి అంటే సర్పాలు వికారాలకి ప్రతీకం. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాల వంటి సర్పాలు. అటువంటి వికారాలను కలిగిన ఆత్మలు శంకరుడితో పాటు సహచరులుగా ఉంటాయి అని అర్థం. కానీ ఆ వికారి ఆత్మల ప్రభావం శంకరుడిపై పడదు. ఎలాగైతే చందన వృక్షం సర్పాలతో చుట్టబడి ఉన్నప్పటికీ చందన వృక్షం సుగంధాన్నే వ్యాపిస్తూ ఉంటుంది. 5వ విషయం, శంకరుడిని శరీరం అంతా భస్మం పూసుకున్నట్టు చూపిస్తారు. భస్మం పూసుకోవడం యొక్క అర్థం ఏమిటి అంటే తన యొక్క శరీర బాణాన్ని భస్మీభూతం చేయడం అని అర్థం. అనగా శంకరుడు
శరీర స్మృతిని పూర్తిగా మరిచిపోయి అతీతంగా వెళ్ళిపోతాడు అని అర్థం. ఆరో విషయం, శంకరుడిని నిర్వస్త్రధారిగా చూపిస్తారు. దేవతలనైతే చాలా అందమైన వస్త్రాలతో అలంకరించి చూపిస్తారు. మరి దేవతలలో కూడా శంకరుడైతే మహాదేవుడు. మరి అలాంటప్పుడు వారికి వస్త్రాలు ఎందుకు చూపించలేదు? నిజానికి ఇది స్థూలమైన వస్త్రాల విషయం కాదు. ఇది శరీరం లాంటి వస్త్రం యొక్క విషయం. గీతలో కూడా శరీరాన్ని వస్త్రంతో పోల్చారు. అంటే శంకరుడు ఈ శరీరం లాంటి వస్త్రాన్ని పూర్తిగా మర్చిపోయి ఆత్మ యొక్క స్మృతిలో నిలిచిపోతాడు. ఐదవ విషయం, శంకరుడిని ఎల్లప్పుడూ పర్వతాలపై నివాసం చేసే కైలాసవాసిగా చూపిస్తారు. దీని అర్థం ఏమిటి అంటే వారు ఈ ప్రపంచం యొక్క మోహమాయాలకు దూరంగా ఉన్నతమైన స్థితిలో ఉంటారు, అనగా అనాసక్తులుగా ఉంటారు అని అర్థం. చిత్రం చరిత్ర యొక్క స్మారక చిహ్నం. చిత్రకారుడు ఈ పాత్రధారుడి యొక్క గుణాలను మరియు కర్తవ్యాలను ఈ విధంగా దర్శింపజేశారు. ఈ రకంగా మనము శంకరుడి రూపం యొక్క రహస్యాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు మనం శివరాత్రి రోజు చేసే పూజా విధానం, ఉపవాసం మరియు జాగరణ యొక్క రహస్యాన్ని అర్థం చేసుకుందాము. శివరాత్రి రోజు శివుడి కోసం వ్రతం చేస్తాము. వ్రతం యొక్క అసలైన అర్థం ఏమిటి? ఈశ్వరుడి పట్ల ప్రేమ ఉండడం వల్ల త్యాగం అనే భావన ఆ రోజు స్వతహాగా వస్తుంది. వ్రతం అంటే బలహీనతలను విడిచిపెట్టి 5 వికారాల నుండి ముక్తంగా ఉండాలని దృఢ సంకల్పం చేయడమే అసలైన వ్రతం. శివరాత్రి రోజు ఉపవాసం చేస్తారు. ఉపవాసం అంటే శరీరానికి కావలసిన ఆహారాన్ని త్యజించడం కాదు, కానీ ఆత్మ యొక్క ఆహారమైన ఆలోచనలను త్యాగం చేయడం అన్న విషయం. అనగా మనసులోని అపవిత్రమైన ఆలోచనలను త్యాగం చేయడం మరియు మనసుని భగవంతుడి పైన మాత్రమే కేంద్రీకరించడం. ఉపవాసం యొక్క రెండవ అర్థం ఏమిటి అంటే ఉప అంటే దగ్గర మరియు వాసం అంటే నివసించడం. అనగా శివుడు ఈ విశ్వంలో మానవ శరీరం యొక్క ఆధారం తీసుకొని వచ్చినప్పుడు జ్ఞానం ద్వారా వారిని గుర్తించి వారికి దగ్గరగా నివసించడం అని అర్థం. ఇప్పుడు బిల్వపత్రం యొక్క అర్థం ఏంటో చూద్దాము. మహాశివరాత్రి రోజున 3 ఆకులు కలిగిన బిల్వపత్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని శివుడికి అర్పిస్తారు. బిల్వపత్రం యొక్క 3 ఆకులు త్రిమూర్తి శివుడి యొక్క 3 కార్యకర్తలైన బ్రహ్మ, విష్ణువు మరియు శంకరుడి యొక్క స్మృతి చిహ్నము. 33 కోట్ల దేవతలలో పరమశివుడు ఈ 3 కార్యకర్తల ద్వారా ప్రాక్టికల్గా విశ్వ కళ్యాణం కొరకు కార్యం చేస్తారు. అనగా బ్రహ్మ ద్వారా దైవీ ప్రపంచం యొక్క స్థాపన, శంకరుడి ద్వారా ఆసురీ ప్రపంచం యొక్క వినాశనం మరియు విష్ణువు ద్వారా దైవీ ప్రపంచం యొక్క పాలన. ఈ 3 కార్యాల గురించే గీతలో చెప్పబడింది. అవిభక్తం చ భూతేషు విభక్తం చ ఇవ స్థిత భూతభర్తృ చ తద్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభ విష్ణు చ. నిత్య పావనుడు మరియు పరంధామ నివాసి అయిన శివుడు ప్రతి కల్పానికి ఒక్కసారి వచ్చి ఈ 3 కార్యకర్తల ద్వారా పైన పేర్కొన్న 3 దివ్య కార్యాలను చేయిస్తారు. అందుకనే వారిని త్రిమూర్తి శివుడు అని అంటారు. దీని స్మారక చిహ్నంగానే ఓం. ఓం 3 అక్షరాలను కలిగినది. అనగా బ్రహ్మ యొక్క ఆ, విష్ణువు యొక్క ఉ మరియు మహేశ్వరుడి యొక్క మా. దీంతో ఈ త్రిమూర్తుల కన్నా ఉన్నతుడు శివుడు అని నిరూపించబడిపోయింది. శివరాత్రి రోజు దతూర పుష్పాలని పరమశివుడికి అర్పిస్తారు. ఈ పుష్పం సుగంధాన్ని వెదజల్లదు, దుర్గంధాన్ని కలిగినది. అయితే ఇది ఏదో స్థూలమైన పుష్పాల విషయం కాదు. ఇది దుర్గుణాల వంటి దుర్గంధాన్ని కలిగిన
చైతన్య ఆత్మల విషయం. అంటే కలియుగాంతంలో ఎప్పుడైతే మానవులు పూర్తిగా అపవిత్రంగా, తమో ప్రధానంగా, గుణహీనులుగా మరియు జ్ఞానహీనులుగా అయిపోతారో అప్పుడు శివుడు వచ్చి అటువంటి అపవిత్రమైన ఆత్మలను కూడా వారు స్వీకరిస్తారు. దతురలో ముళ్ళు కూడా ఉంటాయి. అంటే అటువంటి దుఃఖదాయి జీవులను కూడా శివుడు స్వీకరించి వారిని జ్ఞానం ద్వారా మానవుల నుండి దేవతలుగా మారుస్తాడు. శివుడు సర్వ ఆత్మలకు తండ్రి కాబట్టి వారు పిల్లల యొక్క లోపాలు మరియు బలహీనతలను చూడరు. కానీ వారు తండ్రి పట్ల పిల్లల యొక్క సమర్పణ భావనను మాత్రమే చూస్తారు. అందుకే శివుడు పత్రం, పుష్పం, ఫలము లేదా జలంతోనే సంతోషిస్తారు. అందుకనే వారిని ఆశుతోష్ అని కూడా అంటారు. ఇదే గీతలో కూడా చెప్పబడింది. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి. తర్వాత విషయం, శివుడినికి రేగిపళ్ళని నైవేద్యంగా సమర్పిస్తారు. దీని అర్థం ఏమిటి అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరి మనసులో పరస్పరం ఏ వైరభావం అనగా ఈర్ష్య ద్వేషాలు నిండి ఉన్నాయో వాటిని అర్పణం చేసే శిక్షను ఇస్తారు. అనగా ఎప్పుడైతే మనం వైరభావాలను త్యాగం చేస్తామో అప్పుడే మనం వసుదైవ కుటుంబకం భావనతో కొత్త ప్రపంచాన్ని నిర్మించే కార్యంలో భగవంతునికి సహయోగులుగా అవుతాము. ఇప్పుడు జాగరణ యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాము. జాగరణ అంటే శరీరం యొక్క నిద్ర నుండి మేలుకొనే విషయం కాదు, కానీ అజ్ఞాన నిద్ర నుండి మేలుకోవడం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని భగవంతుడికి ప్రార్థన చేస్తారు. అంటే అసత్యాన్నుండి సత్యమైన మార్గంలోకి, అజ్ఞానం నుండి ప్రకాశంలోనికి మరియు మృత్యువు నుండి అమరత్వం వైపు తీసుకొని వెళ్ళు అని. అయితే మన జీవితంలో అజ్ఞానం అనే అంధకార రాత్రి అంటే ఏమిటి? అజ్ఞాన విషయాలైతే ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి ఏకవ్యాపి అయిన భగవంతుడిని సర్వవ్యాపి అనుకోవడం. భగవంతుడు సర్వవ్యాపి అయితే వేరుగా మందిరాలను కట్టి వారికి పూజ ఎందుకు చేస్తారు? స్వయమే స్వయాన్ని పూజ చేసుకోవచ్చు కదా. మందిరంలో వెళ్ళి ఈశ్వరుడి ఎదుట అంటాము, నీవే తల్లివి, నీవే తండ్రివి అని. అయితే తండ్రి ఎవరైనా సర్వవ్యాపి అవ్వగలడా? అంతేకాకుండా ఓ ప్రభు దర్శనమివ్వు అని అంటారు. అయితే స్వయంలోనే భగవంతుడు వ్యాపించి ఉంటే ఎవరి దర్శనం యొక్క అపేక్ష చేస్తున్నారు? ఇదే రకంగా ఇంకా ఎన్నో అజ్ఞాన విషయాలు ఉన్నాయి. ఎలాగంటే మనిషి ఆత్మ 84 లక్షల యోనులలో జన్మ తీసుకుంటాడు. సృష్టి యొక్క ఆయువు ఎన్నో లక్షల సంవత్సరాలు మొదలైనవి. వీటి గురించి మనము మరొక సెషన్లో వివరంగా అర్థం చేసుకుందాము. శివుడు ఈ అజ్ఞానాన్ని తొలగించి ప్రకాశంలోకి తీసుకొని వెళ్తారు, అనగా అజ్ఞాన నిద్ర నుండి మేలుకొలుపుతారు. ఇదే జాగరణ యొక్క అసలైన అర్థం. అయితే శివుడి భక్తులైన మీ అందరి కొరకు ఎంతో ఆశ్చర్యకరమైన మరియు అత్యంత సంతోషకరమైన విషయం ఏమిటి అంటే గీత యొక్క భగవంతుడు శివశంకరుడే, కృష్ణుడు కాదు. గీతలో భగవంతుని యొక్క మూల స్వరూపం నిరాకారుడు అని చెప్పబడింది. ఇది కేవలం శివుడికే వర్తిస్తుంది. నిరాకార శివుడు సృష్టిని ఉద్ధరించడం కొరకు ఒక మనిషి శరీరం యొక్క ఆధారం తీసుకొని దివ్య జన్మను తీసుకుంటారు. ఆ సాకార శరీరధారి శంకరుడే, కృష్ణుడు కాదు. భగవంతుని 108 నామాలతో జపిస్తారు. ఈ నామాల ఆధారంగానే ఎన్నో మందిరాలు కూడా నిర్మించబడ్డాయి. కానీ ఈ నామాల అర్థం మనకి తెలుసా? వాస్తవానికి
కార్యం ఆధారంగా నామం పడిపోయింది. అయితే తప్పకుండా భగవంతుడు అలాంటి అనేక కర్తవ్యాలను చేస్తారు. దీనికి స్మృతి చిహ్నంగానే వారికి అనేక నామాలు మరియు ఆ నామాల ఆధారంగా మందిరాలు కూడా తయారయ్యాయి. ఈరోజు మనం ఆ నామాలలో కొన్ని నామాల యొక్క అర్థం గీత యొక్క ఆధారంగా తెలుసుకుందాము. భగవంతుడి యొక్క నామాల పైన ఏ మందిరాలైతే పొందబడుతున్నాయో అవి కేవలం శివశంకరుడివే, కృష్ణుడివి కావు. ఉదాహరణకి భగవంతుడిని గీతలో ఔషధి అని అన్నారు, అనగా వైద్యుడు అని అర్థం. అంటే వారు జ్ఞానం అనే ఔషధాన్ని ప్రసాదించి ఆత్మలోని పంచ వికారాలు అనే రోగాల నుండి ముక్తిని కలిగిస్తారు. ఈ వైద్యుడి స్మృతి చిహ్నంగానే వైద్యనాథ్ మందిరం, అది శివశంకరుడిదే నిర్మించబడి ఉంది. గీతాలో భగవంతుడిని విశ్వేశ్వరుడు అని కూడా అన్నారు, అనగా మొత్తం విశ్వాన్ని కంట్రోల్ చేసేవారు, అనగా స్వామి. వారి యొక్క స్మృతి చిహ్నమే విశ్వేశ్వర మందిరం, అది కూడా శివశంకరుడిదే. గీతాలో భగవంతుడిని ఓంకారుడు అని అన్నారు. వారి యొక్క జ్ఞాపకార్థమే ఓంకారేశ్వర మందిరం, అది కూడా శివశంకరుడిదే. గీతాలో భగవంతుడిని ఆది దేవుడు అని అన్నారు, అనగా అందరి యొక్క లేదా సృష్టి యొక్క ఆది. వారి యొక్క స్మృతి చిహ్నంగానే ఆదీశ్వర మందిరం కూడా శివశంకరుడిదే. ఎలాగైతే వృక్షానికి మొదలు బీజము, అలాగే ఈ మానవ సృష్టి యొక్క మొదలు అనగా ఆది ఆ ఆదిదేవుడే. అందుకనే గీతలో భగవంతుడిని బీజం అని కూడా అన్నారు. గీతలో భగవంతుడు అన్నారు, నేను కాలుడను అని. దీని స్మృతి చిహ్నంగానే మహాకాళేశ్వర మందిరం కూడా శివశంకరుడిదే ఉన్నది. మరణం నుంచి విడిపించేవారు, వారే అమర్నాథుడు, అనగా మృత్యు పైన విజయాన్ని పొందినవారు. అందుకే వారిని మృత్యుంజయుడు అని కూడా అంటారు. ఎవరైతే స్వయంగా మృత్యువుని జయించిన వారు, వారే ఇతరులకు అమరత్వం అనే వరదానాన్ని ప్రసాదించగలరు. అందుకే మహామృత్యుంజయ మంత్రం కూడా మహాదేవుడిదే ఉన్నది. గీతలో భగవంతుడిని తల్లి మరియు తండ్రి అని చెప్పబడింది, అనగా మాత మరియు పిత యొక్క సమ్మిళిత రూపమైన స్వరూపం అర్ధనారీశ్వరం. ఈ అర్ధనారీశ్వర మందిరం కూడా శివశంకరుడిదే నిర్మించబడి ఉంది. జగత్తు యొక్క తల్లి తండ్రి రూపంలో వీరినే జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం అని గాయనం చేస్తారు. అంతేకాకుండా గీతలో భగవంతుడిని అరిసూదనుడు, మధుసూదనుడు అని అన్నారు. మధు అనగా మధురం, సూదన్ అనగా సంహరించేవాడు. అదే ప్రకారంగా అరి అనగా శత్రు, సూదన్ అనగా సంహరించేవాడు. గీతాలో కామ వికారాన్నే మహాశత్రువుగా చెప్పబడింది. ఈ కామ వికారమే తేనె వలె మధురత్వంతో నిండి ఉన్న అసుడు వంటి శత్రువు. శాస్త్రాలలో శంకరుడినే కామదేవుడిని సంహరించే వారిగా చూపించారు. దీని జ్ఞాపకార్థంగానే కామేశ్వర మందిరం కూడా శివశంకరుడి కొరకే నిర్మించబడింది. ఈ ప్రకారంగా గీతలోని నామాల ఆధారంగా గీత యొక్క భగవంతుడు శివశంకరుడే అని రుజువైపోయింది. ఇప్పుడు ఇప్పుడు సృష్టిపై అవతరించిన శివుడిని గుర్తించడం వల్ల కలిగే ప్రాప్తి ఏమిటో తెలుసుకుందాము. భగవంతుడిని సుఖదాత లేక ముక్తిదాత అని అంటారు. కానీ భగవద్గీతలో అయితే భగవంతుడు అన్నారు, నేను ఎవరి పాపాన్ని లేదా పుణ్యాన్ని తీసుకోను, అనగా
ఎవరికీ సుఖము లేదా దుఃఖాన్ని ఇవ్వను అని. అనగా సుఖం మరియు దుఃఖం నుంచి ముక్తి స్వయంగా ఇవ్వరు, కానీ కర్మల జ్ఞానం ద్వారా సుఖం యొక్క మార్గాన్ని వారు చూపిస్తారు. ఈ మార్గాన్నే శ్రీమతం అని అంటారు. ఈ శ్రీమతం పైన నడిస్తే మనం ఎల్లప్పుడూ సుఖంగా మరియు నడవకపోతే ఎల్లప్పుడూ దుఃఖంగా ఉంటాము. ఎందుకంటే మనందరికీ తెలుసు ఏమని అంటే, మనం ఎలాంటి కర్మల బీజాన్నైతే వేస్తామో అలాంటి ఫలమే మనము పొందుతాము. అందుకనే అంటారు కదా, కర్మల ఫలం అని. దీని అర్థం ఏమిటి అంటే, మనకు ఏ సుఖ దుఃఖాలైతే జీవితంలో కలుగుతూ ఉన్నాయో అవి మన కర్మల ఫలమే. అందుకే గీతలో అన్నారు, ఆత్మే తన స్వయానికి మిత్రుడు మరియు శత్రువు అని. అందువల్లనే భగవంతుడి ద్వారా చెప్పబడే కర్మల గతి యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండడం అత్యంత అవసరం. జ్ఞానం ద్వారానే శాంతి కలుగుతుంది. దీని కొరకే గీతలో అన్నారు, జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి. ఈ జ్ఞానమే భగవంతుడి యొక్క కృప. ఈ కృప కొరకే మనము జన్మ జన్మలు భగవంతుడికి ప్రార్థన చేస్తూ వచ్చాము. మన పుణ్యకర్మల ఫలితంగానే భగవంతుడి యొక్క కృప వంటి జ్ఞానాన్ని పొందే అత్యంత మహత్వపూర్ణమైన సమయం ఇప్పుడు వచ్చేసింది. ఈ సమయం కొరకే అంటారు, మీ భాగ్యం మీ చేతుల్లో. ఒకవేళ మనము భగవంతుడిని గురించి అసలైన ఉపవాసం భగవంతుని గుర్తించి అసలైన ఉపవాసం మరియు జాగరణ చేస్తే మన చింతలన్నీ తొలగిపోతాయి. మన జీవితాలలో అప్రాప్తి వస్తువుల యొక్క ప్రాప్తి మరియు వాటి సురక్ష యొక్క భారాన్ని కూడా వారు నిర్వహిస్తారు. దీని కొరకే గీతలో అన్నారు, యోగక్షేమం వహామ్యహం. ఇప్పుడు మేము మీ అందరితో ఎంతో గొప్ప శుభవార్తను తెలియజేయబోతున్నాము. అది ఏమిటి అంటే, శివుడు స్వయంగా ఈ సృష్టిపై సాధారణ మానవ శరీరంలో అవతరించి కొత్త ప్రపంచం అనగా సుఖమయమైన స్వర్గాన్ని స్థాపిస్తూ ఉన్నారు. దాంతోపాటు పాత ప్రపంచం అనగా దుఃఖమయమైన కలియుగాన్ని మరియు అధర్మాన్ని అంతం చేస్తున్నారు. ఈశ్వరుడి యొక్క ఈ కార్యం 1936 నుండే నడుస్తూ ఉన్నది. నరకాన్ని స్వర్గంగా మార్చే గొప్ప పరివర్తన కార్యం ఇప్పటి వరకు ఏ మహాత్ములైనా ధర్మాత్ములైనా ఎవ్వరూ కూడా చేయలేకపోయారు. ఇది కేవలం శివుడి ద్వారానే సంభవం. అందుకే గీతలో భగవంతుడి కొరకు అన్నారు, భగవంతుడే ఈ ప్రపంచాన్ని వ్యతిరేక దిశలో పరివర్తన చేస్తారు అని. అనగా నరకాన్ని స్వర్గంగా మారుస్తారు. కానీ వారు నరకాన్ని స్వర్గంగా ఎలా మారుస్తారు? వారు ఏ చమత్కారం చేయరు, కానీ రాజయోగం యొక్క శిక్షణను ఇచ్చి మనుషులను దేవతలుగా తయారు చేస్తారు. ఈ రకంగా దేవతల ప్రపంచం స్వర్గం తయారైపోతుంది. మనిషి జీవితం యొక్క సర్వోన్నతమైన లక్ష్యం ఏమిటి? ఈరోజు ప్రపంచంలో ఎంత పెద్ద ప్రధానమంత్రి అయినా లేదా రాష్ట్రపతి అయినా వారు కూడా దేవతల ముందు నతమస్తకం అయిపోతారు. ఎందుకంటే దేవతలు దివ్య గుణాలతో సంపన్నమైన సచ్చరిత్రను కలిగిన వారు. ఇప్పుడు భగవంతుడు వచ్చి మన వికారి మనుషులకు అటువంటి శ్రేష్టమైన కర్మల జ్ఞానాన్ని ప్రసాదించి నిర్వికారి దేవతలుగా మారుస్తున్నారు. గీతలో కూడా చెప్పబడింది, ఎవరైనా ఎంత పాపి అయినా వారు కూడా భగవంతుని జ్ఞానం ఆధారంగా భవసాగరాన్ని దాటేయగలరు అని. మన అందరికీ తెలుసు, ఒక డాక్టరే వేరే వారిని డాక్టర్గా చేయగలరు. అదే రకంగా చంచల మనస్సుని కలిగిన మనుషులను నిశ్చల మనస్సుని కలిగిన దేవతగా ఎవరు చేయగలరు? ఈరోజు ప్రతి మనిషికి ఎంతో పెద్ద సమస్య ఏమిటి అంటే, మనసు కంట్రోల్లో ఉండదు. గీతలో కూడా అర్జునుడు భగవంతుడితో అన్నారు, ఈ మనసు ఎంతో చంచలమైనది, ఎంతో మొండిద్ది, వశంలోకి రాదు అని.
అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు ఏదో ఒక మానసిక వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. కానీ దీని కొరకే భగవంతుడు ఒక ఉపాయాన్ని చెప్పారు. దేని ద్వారా అయితే మనస్సుని సహజంగా వశంలోకి తీసుకుని రాగలము. ఆ ఉపాయం ఏమిటి అంటే అభ్యాసం మరియు వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏదో ఇల్లు వాకిలి వదిలి లేదా బాధ్యతను వదిలేసే విషయం కాదు, కానీ అసత్యం పట్ల వైరాగ్యం. ఎందుకంటే అసత్యం అంటే అజ్ఞానం. ఇదే వినాశి మరియు దుఃఖాన్ని కలిగించేది. ఈ అసత్యం పట్ల వైరాగ్యం పొందేందుకు మనము సత్యం అనగా జ్ఞానాన్ని గుర్తించడం చాలా అవసరం. ఈ జ్ఞానం అనే దీపాన్ని ఇవ్వడానికే భగవంతుడు వచ్చి ఉన్నారు. దీని ద్వారా మనం అసత్యం నుండి వైరాగ్యాన్ని పొందుతాము మరియు భగవంతుడి జ్ఞానం ద్వారా మన యొక్క మరియు శివశంకరుల యొక్క యథార్థ రూపాన్ని గుర్తించి వారితో ప్రాక్టికల్ సంబంధాన్ని జోడించుకోవడం వల్ల భగవంతుడి యొక్క స్మృతి అనే అభ్యాసం కూడా ఎంతో సహజంగా మరియు నిరంతరంగా అయిపోతుంది. ఎందుకంటే మనం దేహం యొక్క సంబంధీలను గుర్తించి మరియు వారితో సంబంధం ఉన్నందుకు కారణంగా వారి స్మృతి ఎంతో సహజంగా వస్తుంది. అయితే ఈరోజు ఇప్పటి వరకు మనం తెలుసుకున్న కొత్త విషయాలను మరొక్కసారి క్లుప్తంగా చూద్దాము. మొదటి విషయం, మనం మహాశివరాత్రిలో శివుడికి రాత్రితో సంబంధం ఏమిటో తెలుసుకున్నాము. ఏమని అంటే రాత్రి అనగా కలియుగాంతం యొక్క అజ్ఞాన అంధకారం అనే చీకటి. ఈ రాత్రిలోనే శివుడు ఈ భూమిపై వస్తారు. రెండవ విషయం, శివుడు మరియు శంకరుడు ఒకరు కాదు, ఇద్దరు వేరు వేరు అన్న విషయం కూడా మనం తెలుసుకున్నాము. శివుడు జ్యోతి స్వరూపుడు, నిరాకారుడు, పరంధామ వాసి. మరి శంకరుడు సాకార శరీరధారి అనగా సాధారణ మనిషి. మూడవ విషయం, శివుడు మరియు శంకరుల్లో ఇంత తేడా ఉన్నా వారిద్దరినీ ఒక్కరే అని ఎందుకు అన్నారో దాని రహస్యం కూడా మనం తెలుసుకున్నాము. ఏమని అంటే శంకరుడు సాధారణ మనిషి అయినప్పటికీ శివుడి యొక్క జ్ఞానం మరియు యోగం యొక్క పురుషార్థం చేసి శివుడికి సమానంగా నిరాకారి నిర్వికారిగా అయిపోతారు. అందుకనే శివుడు శంకరుడిలో ప్రవేశించి దివ్య జన్మను తీసుకొని ఆ శంకరుడి శరీరం ద్వారానే ప్రపంచంలో ప్రత్యక్షం అవుతారు. అందుకనే శివుడు మరియు శంకరుడిని కలిపి ఒకరు అని అనుకున్నారు. నాలుగో విషయం, ఉపవాసం మరియు జాగరణ యొక్క అర్థం కూడా మనం తెలుసుకున్నాము. ఉపవాసం అంటే ఏదో శరీరం యొక్క ఆహారాన్ని త్యాగం చేసే విషయం కాదు, కానీ మనసు యొక్క అశుద్ధ సంకల్పాలను త్యాగం చేసే విషయం. అంతేకాకుండా జాగరణ అంటే శరీర నిద్ర నుండి మేల్కోవడం అనే విషయం కాదు, కానీ అజ్ఞాన నిద్ర నుండి మేల్కొనే విషయం. ఐదో విషయం, గీతలో పేర్కొనబడ్డ భగవంతుడి యొక్క కర్తవ్యాల అనుసారంగా భగవంతుడి యొక్క నామాలు మరియు ఆ నామాల ఆధారంగా నిర్మించబడిన మందిరాలు అవి అన్నీ శివశంకరుడియే పొందబడ్డాయి, కృష్ణుడివి కావు అన్న విషయం కూడా తెలుసుకున్నాము. ఆరో విషయం, శివుడి జన్మదినం యొక్క శుభ సందర్భంగా భగవంతుడు వచ్చి మనకు జ్ఞానం యొక్క తరగని నిధిని ప్రసాదిస్తారు. దీని ద్వారా మనం జన్మ జన్మలు అన్ని రకాల ప్రాప్తులను కలిగి సురక్షితమైన జీవితాన్ని అనుభవించగలము. చివరి విషయం, భగవంతుడైన శివుడు ఇదే జ్ఞానం యొక్క శిక్ష ద్వారా మనుషులైన మనల్ని దేవతలుగా మార్చి నరకమైన కలియుగాన్ని అంతం చేసి స్వర్గమైన సత్యయుగాన్ని యొక్క స్థాపన కార్యాన్ని ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ద్వారా చేస్తూ ఉన్నారు. శ్రద్ధ మరియు విశ్వాసం యొక్క ఆధారంగా శివుడి పూజ యొక్క పుణ్యఫలమే ఈరోజు ఆన్లైన్లో చేరిన మీ అందరికీ ప్రాప్తించింది. అది ఏమిటి అంటే ఎన్నో కొత్త విషయాలతో శివుడి యొక్క సంపూర్ణ పరిచయం. శ్రద్ధ విశ్వాసం ఎంతో అవసరం, కానీ శ్రద్ధ విశ్వాసానికి సరైన మార్గం దొరకకపోతే అది అంధశ్రద్ధ అంధవిశ్వాసంగా మారిపోతుంది. దాని ఫలితంగానే భక్తి చేస్తూ కూడా జీవితంలో అశాంతి మరియు
దుఃఖాలు దూరం అవ్వడం లేదు. అయితే ఈరోజు కొన్ని కొత్త విషయాలను విని మీ మనసులో కొన్ని ప్రశ్నలు కలగవచ్చు. సమయాన్ని చూస్తూ వాటి సమాధానం ఇక్కడ ఇవ్వలేము, కానీ వాటి సమాధానం కొరకు మీరు ఈమెయిల్ చేయగలరు. మా ఈమెయిల్ ఐడి a1spiritual1@gmail.com లేదా ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. మా నంబరు 9891370007. దయచేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు అని మీ అందరినీ కోరుకుంటున్నాము. చివరిగా ఒకే ఒక్క మాట. మనం చిన్నప్పటి నుంచి భగవంతుడికి ఇలా ప్రార్థిస్తూ వచ్చాము. ఏమని అంటే, ఓ ప్రభు ఆనందదాత, మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి, మమ్మల్ని మీ శరణంలోకి తీసుకొని వెళ్ళండి, మేము సదాచారులుగా అవ్వాలి అని. అయితే మనం ఈశ్వరుడి ఎదుట కేవలం ప్రార్థన చేస్తూనే ఉండిపోతామా? లేక ఈ ప్రార్థన ఎప్పుడో ఒకప్పుడు సార్థకం కూడా అవుతుందా? తప్పకుండా సార్థకం అవుతుంది. అయితే వర్తమాన సమయం ఈశ్వరుడు ఈ ప్రార్థనను పూర్తి చేసేందుకే ఈ సృష్టిపైకి వచ్చి మహాదేవుడైన శంకరుడి ద్వారా మనందరికీ జ్ఞాన దీపాన్ని ప్రసాదించి సదాచారి అయిన దేవతలుగా తయారు చేస్తున్నారు. అందుకనే ఈ నిజమైన అనూహ్యమైన సువర్ణ అవకాశాన్ని మీ చేతిలో నుంచి వెళ్ళిపోనివ్వకండి. మీ ఆత్మ యొక్క ఉద్ధారం కొరకు కొంత సమయాన్ని తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ఈ అవకాశం దొరకదు. ఇక అంతిమ నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఓం శాంతి.